హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. నిన్న ఏకాదశి రోజున కార్తీక శనివారం కదా! మేమైతే మా ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికైతే వెళ్ళామనమాట. ఆ ఆలయాన్నయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియోనైతే షూట్ చేశాము. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఆలయ ప్రాంగణం అయితే అసలు చూడముచ్చటగా ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందో. ఈ కార్తీక మాసంలోనే కాదు, ఏ మాసంలోనైనా మేమైతే ప్రతి శనివారం మాకు వీలు కుదిరినప్పుడల్లా అయితే మేము ఈ టెంపుల్‌కి అయితే వెళ్తాము. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ టెంపుల్‌కి వస్తే అయితే. నేనైతే యాక్చువల్లీ శివభక్తురాలిని. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా శివుణ్ణి ఆరాధించడమే తెలుసు. ఇంకా నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే వెంకటేశ్వర స్వామి వారిని అయితే ఆరాధిస్తారనమాట. ఇంకా నాకు ఇంకా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆరాధించడం అయితే అలవాటైపోయింది. అసలైతే శివకేశవులు వేరు వేరు కాదు, శివుడు కేశవుడు ఇద్దరూ ఒకటే. ఆ ఆంతర్యం తెలియచెప్పడానికే ఈ కార్తీక మాసంలో అయితే ఇద్దరికి కలిపి పూజలు చేస్తారు. నేనైతే కార్తీక పురాణం బుక్ చదివిన తర్వాత నాకైతే ఈ విషయం అర్థమైంది. మా బాబుకి ఇంకా 1 ఇయర్ వచ్చిన తర్వాత నేనైతే మా ఇంటి చుట్టుపక్కన వాళ్ళందరూ ఈ కార్తీక పురాణం బుక్ చదువుతుంటే నాకు కూడా ఎందుకో తెచ్చుకొని చదువుకోవాలనిపించింది. నేను కూడా చదువుకున్నాక నాకైతే ఇంకా ఆ విషయం అయితే అవగతమైందనమాట. ఇంకా ఇక్కడ మేము వచ్చేసి అయితే ఫస్ట్ అయితే రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటుంది టెంపుల్లో అయితే. ఆ టెంపుల్ చెట్టు కింద అయితే మేమైతే ఇలా నీళ్ళతో నీట్గా కడిగేసి తర్వాత అయితే ఇంకా పసుపు కుంకుమతో ముగ్గు పెట్టేసి అయితే ఇక్కడైతే దీపాలు పెడదామని మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను. పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను ఇంటి దగ్గర నుంచే ముందే అరేంజ్ చేసి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇక్కడైతే మా పాప కూడా వేస్తుంది. పిల్లలకు కూడా ఇలా అయితే మన కల్చరల్స్ మన ట్రెడిషన్స్ నేర్పించడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. పూజ ఇలానే చేయాలి అలానే చేయాలి అని మనం రూల్స్ పెట్టుకొని గిరిగీసుకొని అక్కడే ఉంటే మాత్రం మనం ఏమీ చేయలేమండి. మనం భక్తిగా పూజ చేస్తే మనం పూజని ఎలా చేసినా దేవుడు అయితే ఖచ్చితంగా స్వీకరిస్తాడు. ఇలానే చేయాలి అలానే చేయాలి అనేది ఏమీ ఉండదు. అసలు ఈ కార్తీక మాసం అంటేనే పరమ పవిత్రమైన మాసం కదా! ఈ మాసంలో దేవుడికి అట్‌లీస్ట్ మనకు చేతనైనంతలో ఒక్క దీపం పెట్టి మనసారా ఆ దేవుడిని వేడుకున్నా కూడా దేవుడైతే మననైతే కరుణిస్తాడని నేను అనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 365 ఒత్తులుంటాయి కదా! అది తీసుకొనెళ్ళాననమాట. ముందుగానే ఆయిల్‌లో నానబెట్టుకొని తీసుకొనెళ్ళాను ఇంటి దగ్గర నుంచి. తర్వాత ఇంకా ఉసిరి ఒత్తులు గూడా తీసుకొనెళ్ళాననమాట. ఉసిరికాయ దీపాలు పెడదాం అన్నట్టుగా ఉసిరికాయలు, ఒత్తులైతే తీసుకొనెళ్ళాను. ఇంకా ఇక్కడ స్వామివారి ఆలయం చూడండి అసలెంత బావుందో! చూడముచ్చటగా ఉంది. వైట్ కలర్ పెయింటింగ్‌లో ఈ లైటింగ్ మధ్యలో అయితే. ఇంకా శంకు చక్ర నామాలు కూడా అసలెంత అందంగా కనిపిస్తున్నాయో. తర్వాత ధ్వజస్తంభం కానీ, తర్వాత ఈ స్వామివారి విగ్రహాలు కానీ ఎంత అందంగా ఉన్నాయో. ఇలా అయితే మొత్తం సిద్ధం చేసుకుంటున్నాను. ఇంక దీపాలు పెట్టడానికి ముందే ఒత్తులు వేశాను ఉసిరికాయల మీద. అలాగే 365 ఒత్తులు గూడా ఇంకా ప్రమిదలో వేశాననమాట. తర్వాత అయితే ఇంక పూలు పెడుతున్నాను. దీపాలు పెట్టిన తర్వాత పూలు పెట్టడానికి వీలుండదనేసి ఇంక ముందే పెట్టేశాననమాట. ఇక్కడైతే ఇంక దీపాలు వెలిగించిన తర్వాత మా బాబుకైతే ఇస్తున్నాననమాట. మా బాబుతో గూడా దీపం అయితే పెట్టిస్తున్నాను. పిల్లలతో గూడా దీపాలు వెలిగించడం చాలా మంచిదండి. ఈ కాలంలో ఇంకా శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తూ ఉంటాయి కదా! అంటే జలుబు గానీ అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి వ్యాధులైనా దరిదాపుల్లోకి రావన్నమాట. ఈ స్మెల్ చూడడం వల్ల అయితే, దీపం నుంచి వచ్చే స్మెల్ చూడడం వల్ల అయితే. అందుకని పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. మన పూజలలో, మన ట్రెడిషన్స్‌లో. మనం ఏ ట్రెడిషన్ ఫాలో అయినా ఇండియన్ కల్చర్‌కి ఏదో ఒక మీనింగ్ అయితే ఉంటుంది. మనమైతే ఖచ్చితంగా ఆ ట్రెడిషన్స్‌ని ఫాలో అవ్వాలి. అలాగే భావితరాలకు గూడా ఈ ట్రెడిషన్స్‌నైతే అందింపచేయాలి. మన పిల్లలకు గూడా ఇలాంటి ట్రెడిషన్స్, కస్టమ్స్, వాల్యూస్ అన్నీ తెలియచెప్పాలి. అప్పుడే కదా ఇంకా మన కల్చర్ అనేది ఎప్పటికీ అలానే నిలిచిపోయేది. ఇలా ఇక్కడ ఇంకా దీపాలని వెలిగించుకున్న తర్వాత ఇంక మేమైతే టెంపుల్‌కెళ్ళామనమాట. స్వామివారిని దర్శించుకోవడానికైతే. ఇలా టెంపుల్‌లోకి ఎంటర్ కాగానే మనకైతే ఫస్ట్ ధ్వజస్తంభం అయితే వస్తుంది. తర్వాతొచ్చేసి విశ్వక్సేన స్వామివారైతే ఉంటారనమాట. అంటే వినాయకుడే విశ్వక్సేన స్వామివారన్నా గూడా వినాయకుడే అనమాట. ఇక్కడైతే ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవాలి. తర్వాత మేమైతే ప్రదక్షిణలు చేశామనమాట. అసలు ఈ టెంపుల్ ప్రాంగణం అయితే ఎంత బావుంటుందోనండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా స్వామివారి టెంపుల్‌కి వెనక వైపు అయితే మొత్తం పూల చెట్లుంటాయన్నమాట. ఆ పూలతోటే స్వామివారికైతే పూజ చేస్తారు. అసలెంత బావుంటుందో ఆలయ ప్రాంగణం అయితే.
చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలున్నాయో అసలు పూల మొక్కలు. చాలా మొక్కలుంటాయి. ఇక్కడ పిల్లలు గూడా చూడండి ఎంత చక్కగా ప్రదక్షిణ చేస్తున్నారో. చిన్న చిన్న పిల్లలందరూ మంచిగా ప్రదక్షిణ చేస్తున్నారు. గార్డెన్ గూడా భలే మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్‌లో అయితే. ఇంకా తర్వాతొచ్చేసి శనివారం కాబట్టి అందులోనూ ఏకాదశి గదా! చాలా మందే ఉన్నారు రష్ అయితే. ఇంకా తర్వాతొచ్చేసి ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టామనమాట. ఇక్కడ కొట్టేసి ఇంకా స్వామివారి దగ్గరైతే ఇవ్వాలి. అక్కడ ఇస్తే నైవేద్యంగా సమర్పిస్తారు స్వామివారికైతే. ప్రతి ఒక్కరి టెంకాయనైతే తీసుకుంటారండి. తీసుకొని అక్కడైతే స్వామివారికి నైవేద్యంగా చూపించి మళ్ళీ తర్వాత మనకే ఇస్తారనమాట. ఇంకా తర్వాతొచ్చేసి మేమైతే దర్శనానికి వెళ్ళాము లోపటికైతే. ఇంకా ఇక్కడైతే మాదే చివరి దర్శనం అనమాట. ఇక్కడైతే అందరం దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. స్వామివారికైతే నైవేద్యం, ఇంకా చివరిసారిగా హారతి ఇదంతా ఇస్తున్నారనమాట ఆ రోజుకైతే. మమ్మల్ని అయితే ఫస్ట్‌గా ఇక్కడైతే అద్దంలో దర్శనం చేసుకోవాలి అని చెప్పారనమాట స్వామివారిని. అలా అద్దంలో దర్శనం చేసుకుంటంటే స్వామివారికి హారతి ఇస్తుంటే అసలు ఎంత కన్నుల ముచ్చటగా ఉందో. మంచిగా అనిపించింది. స్వామివారిని అసలు ఈ దర్శనం కలగడం మా మహద్భాగ్యంగా మేమైతే భావించాము. ఈ టెంపుల్‌లో అయితే వెంకటేశ్వర స్వామి వారితో పాటు పద్మావతి అమ్మవారి ఆలయం, అలాగే గోదాదేవి అమ్మవారి ఆలయం, ఇంకా ఆంజనేయ స్వామి వారి ఆలయాలైతే ఉంటాయన్నమాట. కానీ ఇంకా ఆ టైం వరకే క్లోజ్ చేసేశారు. ఓన్లీ మేము వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మాత్రమే చేసుకోగలిగామన్నమాట. ఇంకా అప్పటికి కూడా చాలామంది వస్తూనే ఉన్నారండి. రష్ అయితే. ఏకాదశి గదా! అందుకే కావచ్చు. ఈరోజైతే రష్ బానే ఉన్నారు. నార్మల్‌గా అయితే ఇంతమందయితే ఉండరు ఈ టెంపుల్‌లో. ఇలా అయితే మేము కార్తీక శనివారం అందులోనూ ఏకాదశి రోజున అయితే స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరామనమాట. నేనైతే ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.